మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల జల్లుతో పాటు భారీ నజరానా కురుస్తోంది. ప్రపంచ వేదికలపై విజయం సాధించినప్పుడు అందులో భాగమైన క్రీడాకారులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం సర్వసాధారణమే. కానీ టీమిండియా పేసర్ క్రాంతి గౌడ్ విజయంతో ఆమె తండ్రి మున్నా సింగ్ కు ఉద్యోగం దక్కింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టులో క్రాంతి గౌడ్ ప్రధాన పేసర్. మధ్యప్రదేశ్కు చెందిన క్రాంతి గౌడ్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బర్తరఫ్ అయిన క్రాంతి తండ్రి మున్నా సింగ్ గౌడ్ను పోలీసుగా పునర్నియమిస్తామని మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో క్రాంతి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన క్రాంతి కుటుంబ గౌరవాన్ని కాపాడినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. 2012లో ఎన్నికల విధులు నిర్వర్తించడంలో చేసిన ఒక్క పొరపాటు కారణంగా కానిస్టేబుల్ మున్నా సింగ్ గౌడ్పై వేటు పడింది. అయితే అతను ఏ తప్పిదం చేశాడు అనే విషయంపై క్లారిటీ లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవడం వల్ల క్రాంతి గౌడ్ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. కొన్నిసార్లు తిండికి కూడా చాలా కష్టంగా ఉండేదని క్రాంతి పలు ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. అయినా క్రికెటర్గా కెరియర్ను కొనసాగించిన ఆమె భారత జట్టులో చోటు సంపాదించి కుటుంబానికి అండగా నిలిచింది. తండ్రిని తిరిగి పోలీస్గా చూసుకోవాలి అనుకున్నానని, గౌరవంగా రిటైర్ కావాలని కోరుకున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చింది. తాజా విజయంతో ఆమె కోరిక నెరవేరింది. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన క్రాంతి గౌడ్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో 8 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు తీసింది. ముఖ్యంగా కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది.